ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నడి బజార్లో చంపబడితే ఆ కుటుంబానికి కనీస ఓదార్పు ప్రభుత్వంకి వెళ్ళి సరే శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, మధుయాష్ గారు వచ్చిండ్రు, బట్ ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, నేను శాసన మండలి సభ్యుడిని, నేను రోడెక్కే పరిస్థితి వచ్చింది. కనీస ఓదార్పు ఏం జీవన్, నేనేమంతా నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది? ఇలా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటూ నేను. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడితే ఏ కార్యకర్తల అండదండలతోని, ఏ కార్యకర్తల శ్రమతోని ఇలా ప్రభుత్వం ఏర్పడే ముఖ్యమంత్రిగా నీకు అవకాశం వచ్చిందా? ఆ కార్యకర్త ఓదార్పు తదుపరి ఇట్ వాజ్ 22 అక్టోబర్ 2024. నేను 24 అక్టోబర్ 2024కి ఏదైతుందో ఇక్కడ పరిస్థితులు నా అధిష్టాన్ని వివరిస్తూ అసలు బేసిక్గా ఈ పరిస్థితులను ఏం చేయాలని నాకు ఏం దోస్తలేదు, నాకు మీరే మార్గదర్శకం కావాలని చెప్పని ఒక లేఖ రాశాను. టు సీఎం ఆల్సో ఐ అడ్రస్ ఇట్. నాట్ ఈవెన్ అక్నాలెడ్జ్మెంట్. మరి చనిపోయినాడు అనుకోకుండా దురదృష్ట సంఘటన, దాన్ని ఎట్లా భర్తీ చేద్దాం, ఆ కుటుంబానికి ఎట్లా న్యాయం చేద్దామని ఆలోచన ఉండాలని ఉండద్దే. ఒక రాజకీయ నాయకుడు ఏదైతుందో ఒక హోదా ఆశించి ఆకస్మిక మరణం చెందితే ఆ కుటుంబాన్ని గౌరవించద్దే. ఇలా ప్రతిగానే మళ్ళీ మా మిత్రులు అందరూ రాజేందర్ కానీ అది నందన కూడా ఉండే ఆల్టర్నేట్ ఎట్లా అంటే నేను అన్నా ఇంత దారుణం జరిగిన తదుపరి ఏదైతుందో మనం వేరే ప్రత్యామ్నాయం ఆలోచన చేయడం సమంజసం కాదు. ఆ కుటుంబానికే మనం ఆ పదవి ఇచ్చి గౌరవిద్దాం. అట్లీస్ట్ ఏదైతుందో కన్సోల్ ప్రజల్లో ఏదైతుందో ఒక కార్యకర్త దారుణంగా చంపబడితే ఆ కుటుంబానికి అండగా నిలిచింది పార్టీ, ప్రభుత్వాన్ని ఒక సంకేతం ఇస్తాం. ఇట్స్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఒక జైత్యాల సంబంధించింది కాదు, యావత్ రాష్ట్రానికి సంకేతం అంటారు. నేను ఒక కార్యకర్త పదవి ఆశిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీళ్ళు దారుణంగా చంపబడితే ఆ కుటుంబాన్ని గౌరవించడానికి మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేద్దామంటే స్పందన లేదే. అంటే వీళ్ళు ఈ దారుణ కాండలో ప్రత్యక్షంగా మీ బాధ్యత లేకపోవచ్చు, మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీ మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పంటున్నాను నేను. మీరు గట్ట ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేషన్ ప్రతిపాదన లైవ్ ఓవర్ చేసి హోల్డ్ చేయకుంటే వాడు నామినేట్ చేయబడి బాధ్యత చేపడితే వాని అదృష్టం అని బతికితుండే కావచ్చు. మరి అడ్డుపడ్డ ఆ ఎమ్మెల్యేకు డజంట్ ఫీల్, ప్రభుత్వము డజంట్ ఫీల్. 2 సంవత్సరాలు గడుస్తుంది. 2 సంవత్సరాలు గడుస్తుంది. ఓ టర్మ్ అయిపోతుండే,
ఒక టర్మ్ అయిపోతుండే. నాకు ఆ మైపాన్ చూసినప్పుడల్లా నాకు ఆ కుటుంబం, జాబితాపూర్ కుటుంబం, I feel myself guilty. I feel myself guilty. వాళ్ళు ఒక విధంగా ఏదైతుందో ఆ గంగారెడ్డి నామినేషన్ చేయించలేకపోవడం లోపల నా వైఫల్యం కూడా కారణం. ఇవాళ ఆయన ప్రాణం, నేను కూడా ఒక బాధ్యుని అనుకుంటే, నేను మీరు అనుకుంటారు అనుకో నాకు తెలియదు, అడ్డుపడ్డోళ్ళు అనుకుంటారు అనుకో నాకు తెలియదు, కానీ చేయించలేకపోయినోడిని నేను బాధ్యత ఫీల్ అవుతానే. నేను ప్రభుత్వాలు కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటారా? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీ సంయమనం పాటించాలి. ఏ సంయమనం పాటిస్తున్నా? ఆయన సంయమనం పాటించినా. బెటర్ లేట్ దాన్ ఎవర్, ఏదో న్యాయం జరుగుద్ది అనుకున్నాను. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా ఉత్తర్వులు జారీ చేయమన్నాక కేసీ వేణుగోపాల్ గారు అష్యూరెన్స్ పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి ఇవాళ లైవ్ ఎవిడెంట్ వారు సుముఖంగా ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేయమని చెప్పినాక ముఖ్యమంత్రి గారి యొక్క మాటకే ఇవాళ ఏదైతుందో మరి విలువ లేక కార్యకర్త కిరాతంగా బలైపోతే మరి ఎక్కడ రక్షణ అని చెప్పి అంటుండే, ఎవరు కాపాడాలంటుండేను? పదవుల కోసం తాపత్రయం కాదు, పదవుల కోసం తాపత్రయం కాదు, కానీ కళ్ళ ముందట పదవుల నియామకంలో ఏదైతుందో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకర్తల కుటుంబాలు బలైపోతే, పార్టీ స్పందన లేకుంటే, ప్రభుత్వ స్పందన లేకుంటే మరి ఏ విధంగా కొనసాగడం అని చెప్పంటాడు. ఎండోమెంట్ నియామకాలు ఒక దుబ్బరాజేశ్వర స్వామి మినహా అన్ని. నేను స్వయంగా న్యాయవాదిని. నాకు న్యాయవాదులతో సాన్నిహిత్యం ఉంటుంది. బికాజ్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ టుమారో ఐ మేక్ ప్రాక్టీస్ ఎనీ టైం. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలలో కూడా నా సలహా లేదు, నా సూచన లేదు, నా సంప్రదింపు లేదు. నో నాలెడ్జ్ ఎట్టా. ఇలా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతుంది గమనిస్తుందా? నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ పోలీస్ అధికార యంత్రాంగం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై నియంత్రిత పోగడలతో ఏదైతుందో ఆధిపత్యం అరాచకం చేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మన జగిత్యాల పెట్టి అదే నిన్న టీఆర్ఎస్ పోతాడు చుట్టమవుతాడు, కాంగ్రెస్ పోతాడు కుర్చీ ఉండదు, వానికి ఎంట్రీ ఉండదు. నిన్నటి బీఆర్ఎస్ పోతే ఆయన చుట్టమవుతాడు, అని వెల్కమ్ చెప్తారు. అదే కాంగ్రెస్ కార్యకర్త పోతే వానికి ఎంట్రీ ఉండదు. కనీసం ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దే? ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దు అని చెప్పంటున్నాను నేను. స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలు చూసింది మీరు. గాంధీ భవన్ ఐ డోంట్ నో, అరే నేను షాక్ అయిపోయినా. మీరు ఎమ్మెల్యే గారితో ఏదైనా మాట్లాడదలుచుకుంటే సరే మంత్రి గారు ఇంటికి పిలిచి మాట్లాడతారు, ఇంకెక్కడ పిలిచి మాట్లాడతారో మాట్లాడతారు.
డైరెక్ట్ గాంధీవన్గా పిలిచి ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ స్పీకర్ గారి దగ్గర ఏదైతుందో అనే యాంటీ డిఫెక్షన్ అది లా ఏదైతుందో అది తీర్పుకున్నది. వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇదొక జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో ఇవి జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేస్తాయి. ఒకవైపు మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, 10th షెడ్యూల్, 5 న్యాయ్ నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీయా దానా నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్. అది పార్లమెంట్ ఎన్నిక. But for it we lost that Secunderabad seat. చేవలాడో రంజిత్ రెడ్డి అలా ముందు సునీతారెడ్డి పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే ఆయన కాదనేది అవుతుందో ఇంకొని పట్టుకొచ్చింది రంజిత్ రెడ్డి అని చెప్పాను. ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్, వాళ్ళు మనం తక్కువ అంచనా వేయొద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. వి లాస్ట్ మహబూబ్ నగర్, వి లాస్ట్ చేవెళ్ళ, వి లాస్ట్ సికింద్రాబాద్. అంటే ఇవాళ ఇప్పటిగా నేను మొన్న మిత్రులు అడిగితే సరే నాకు పార్టీ ఉదాహరణ నాకు లేదే, నాకు ఈ వయసు లోపల ఇంకా బయట పోయి ఇంకేం నేనేం చేస్తా. ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి లక్ష్యం కదా, వాళ్ళ అభివృద్ధి కాంక్షపరుడు కదా. వాళ్ళు సీఎం గారితో అభివృద్ధి కూడా కలిసిపోయారని చేయమని చెప్పండి. మన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళు పక్కన పెట్టానని చెప్పింది ఆయన. నేను పత్రిక ముఖం చెప్పాను. Let them not interfere in the internal affairs of Congress party. వచ్చిన మహేష్ గౌడ్ గారి దగ్గరికి ఏం పరిష్కారం? కలిసి ప్రయాణం చేద్దాం, నువ్వు పోవద్దు, ఓపిక పట్టు. నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చిన, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చింది నేను. నా ఓపిక కూడా 20 మాసాలు అవుతానే. నా తోటోడు కుటుంబ సభ్యుడు నడి బజార్లో ఏదైతుందో హత్య గావింపబడితే ఓపిక పడతానే. ఇరవై మాసాలు ఏదైతుందో నన్ను అన్నిట్లో కించపరుస్తూ
నా తోటి సోదరులను కూడా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినాక ఏం చేయాలి నేను? అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చినాక మొన్నటి దాకా ఏదైతుందో ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది అన్న ఒక అభిప్రాయం ఉండేనే మున్సిపల్ ఎన్నికల దాకా. సరే పార్టీ అయినా మనకు ఉన్నది తోడు అనుకున్నానే. మున్సిపల్ ఎన్నికల దాకా ఏదైతుందో ఇలా ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు పార్టీ మనకు తోడుంది అనుకున్నా. ఇప్పుడు పార్టీ కూడా ఆయన చెత్త అయింది. ఇప్పుడు పార్టీ కూడా ఆమె చెత్త అయింది. ప్రభుత్వము పార్టీ ఇక మిగిలిందేముందే? అంటే ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నా, ఇంతమంది కుటుంబ సభ్యులు ఏదైతుందో నాకు 4